గుడికందుల రమేష్ గారు ఇదే నిజం పత్రికలో ఈ యొక్క వార్తను ఇవ్వడం జరిగింది. అంతకుముందు కూడా గతంలో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హైలైట్ అయింది. చాలామంది ఎక్కడో నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు. వలసవాదుల వల్ల ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పనులు చేస్తూ లేరని చెప్పి ఇవ్వడం జరిగింది సారాంశం. చూద్దాం దీని గురించి. జిల్లాలో పెరుగుతున్న వలసవాదులు, స్థానిక వ్యాపారుల ఆందోళన, వ్యాపారంలో పెరుగుతున్న పోటీ, ఇతర రాష్ట్రాల నుంచే వేలాది మంది రాక. ఇదే నిజం మంచిర్యాల పొలిటికల్ బ్యూరోలో గుడికందుల రమేష్ రాసిన వార్త. మంచిర్యాల జిల్లాలో ఇతర రాష్ట్రాల వలసదారులు పెరుగుదలపై వ్యాపార రంగ, కార్మిక రంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్, బీహారు, ఉత్తరప్రదేశ్, ఒడిశాల నుంచి వచ్చే వారు వివిధ రంగాల్లో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీని ప్రభావం స్థానిక వ్యాపారులపైన, చిన్న తరహా దుకాణాలు, కార్మిక వర్గాలపైన తీవ్రంగా పడుతుంది. ఇంకా యువతలో పనిపై తగిన ఆసక్తి, సమకాలీన పరిస్థితుల్లో ఉచిత పథకాల ప్రభావం, పని పట్ల నిర్లక్ష్యం, మద్యం, ఇతర అలవాట్ల వల్ల యువత స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపడం తగ్గిపోతుంది. దీంతో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికులు, వ్యాపారస్తులు మంచిర్యాల జిల్లాలో పాతుకుపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఇటుక బట్టీలు, కూలీ పనులు, టైల్స్, పెయింటింగ్, హోటళ్లు, టీ స్టాళ్లు, కిరాణా వ్యాపారాలు, సిమెంటు, ఇనుము వ్యాపారాలు, బంగారం, వజ్రం వ్యాపారం తదితర రంగాల్లో ఇతర రాష్ట్రాల వలసదారుల ప్రాబల్యం పెరిగింది. బీహార్, ఒడిశా కార్మికులు, ఇటుక బట్టీలు, వ్యవసాయ కూలీలు, హోటల్లో వంటకాలు, ఇంకా రాజస్థాన్ వ్యాపారులు, టీ స్టాపులు, స్వీట్ షాపులు, ఫర్నిచర్ వ్యాపారం, హార్డ్వేర్ షాపులు, గుజరాత్ వ్యాపారులు, బంగారం, వజ్రాల వ్యాపారం, హోల్సేల్ మార్కెట్లు, ఉత్తరప్రదేశ్ టెక్నీషియన్లు, ఇంటి అలంకరణలు, పెయింటింగు, టైల్స్ పనులు చేస్తున్నారు. స్థానిక వ్యాపారులకు పెరుగుతున్న పోటీ, జిల్లాలో కిరాణా వ్యాపారాలు, హోటళ్లు, చిన్న తరహా వ్యాపారాలు నెమ్మదిగా మూసివేయబడుతున్నాయి. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల వ్యాపారులు హోల్సేల్ వ్యాపారాల్లో అధికంగా పాల్గొని స్థానిక వ్యాపారులకు పోటీ పెంచుతున్నారు. తక్కువ ధరలకు సరుకులు అందించడంతో చిన్న వ్యాపారులు పోటీలో నిలవలేకపోతున్నారు అంటున్నారు. ఇంకా స్థానిక యువత కోసం రుణ సదుపాయాలు కరువు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇంకా బీహార్, ఒడిశా వాళ్ళు మాత్రం, ఇంకా బీహార్ వాళ్ళు ఎక్కువగా కూలీ పనులకు వస్తూ అంటారు. ఒడిశా వాళ్ళు ఈ యొక్క రెస్టారెంట్లో పనులకు వస్తుంటారు. ఇంకా గుజరాత్ వాళ్ళు ఇంకా బంగారం, వజ్రాలు ఇట్లాంటి వ్యాపారం చేస్తుంటారు. ఇంకా రాజస్థాన్ వాళ్ళు ఎక్కడ దొరికినా కూడా టీ స్టాపులు, స్వీట్ హౌస్లు అని చెప్పి, అదేవిధంగా ప్లైవుడ్ స్టాపులు అని చెప్పి, ఇక్కడ ఫోన్కు ఎలక్ట్రికల్ సంబంధించినాయని చెప్పి, హార్డ్వేర్కి సంబంధించినాయని చెప్పి, ప్లైవుడ్కి సంబంధించినాయని చెప్పి రాజస్థాన్ వాళ్ళు ఉంటారట. ఇంకో మొత్తానికి చూసినట్లయితే నార్త్ ఇండియా వాళ్ళు బాగా ఆధిపత్యం చేస్తున్నారు. ఇంకా టైల్స్ బిజినెస్ కూడా రాజస్థాన్ వాళ్ళే చేస్తున్నారు. ఇంట్లో సీల్ ఫాలింగ్ చేయాలన్నా కూడా ఈ రాజస్థాన్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు వచ్చి చేసిపోతున్నారు. సో ఎందుకనంటే ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళు కొంత బ్యాంకు ద్వారా రుణం తీసుకొని చేస్తారని చెప్పి అంటున్నారు. స్థానిక యువతకు స్వయం ఉపాధి కోసం రుణ సదుపాయాలు, వ్యాపార ప్రోత్సాహక పథకాలు అందించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. పెద్ద సంస్థలకు మాత్రమే కాకుండా చిన్న వ్యాపారులు కూడా బ్యాంకుల ద్వారా సాయం చేయాలని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి. యువతలో పని సంస్కృతిని పెంపొందించాలని ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలను మరింత బలోపేతం చేయాలని, అదేవిధంగా చిన్న వ్యాపారులకు రుణ సదుపాయాలను పెంచాలని, స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక విధానాలు రూపొందించాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇదే విధంగా కొనసాగితే స్థానిక వ్యాపారులు, కిరాణా వ్యాపారులు, చిన్న హోటళ్లు, కార్మిక వర్గాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక స్వావలంబనకు, యువత భవిష్యత్తు పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంటున్నారు. స్థానిక కూలీలకు సవాళ్ళంట. మంచిర్యాల జిల్లా పలు ప్రాంతాల్లో పశ్చిమ బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రధానంగా నాట్లు వేయించడానికి స్థానిక రైతులు పశ్చిమ బెంగాల్లోని కార్మికులకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సీజన్ అనుసరించి 1 ఎకరం పొలంలో నాట్లు వేయించడానికి 4,000 నుంచి 5,000 వరకు చెల్లిస్తున్నారు. ఇక బీహార్ నుండి వచ్చిన కార్మికులు పత్తి తీయడం, మిరపకాయలు కోయడం, పశువుల సంరక్షణ, డైరీలో పాలు పితకడం లాంటి పనులు పశువుల సంరక్షణ చేస్తున్నారు. వీరు తక్కువ కూలీ చెల్లింపులో పనిచేయడానికి సిద్ధపడుతున్నందున స్థానిక వ్యవసాయ కూలీలు ఉపాధి అవకాశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి స్థానిక కూలీల ఆర్థిక స్థితిగతులను ప్రభావితం చేస్తుంది. ఇంకా ఇదే కాదు, నిర్మాణ రంగంలో చూసినట్లయితే ఈ యొక్క అమాలి కూలీలు ఎక్కువగా ఈ యొక్క సిమెంట్ పని చేసేటోళ్ళు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు. ఆంధ్ర నుంచి మేస్త్రీలు వస్తున్నారు. సో నిర్మాణ రంగంలో కూడా ఇంకో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా వలసలు వచ్చి ఇక్కడ ఉన్న స్థానికులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయి. అంటే ఇంకా తెలంగాణలో చూసినట్లయితే మనోళ్ళు తాగుడు, తిరుగుడుగా అలవాటు పడ్డారని ఒక పేరు ఉంటుంది. నిజంగా దాన్ని నిజం చేస్తూ కష్టపడకుండా వైట్ కలర్ జాబులు చేయాలనుకుంటోళ్ళు మనోళ్ళు ఉంటారు. ఇంకా వట్టిగా ప్యాకాట, జూదమాటోళ్ళు, బెట్టింగ్ పెట్టుకుంటోళ్ళు కూడా మన దగ్గర ఈ మధ్య బాగా జమ మోపాయిలంట. సో అందుకే ఇక్కడ ఉన్న యువత కొంత సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇంకా ఏదన్నా ఒళ్ళు వంగకుండా పనిచేసే దానికి అలవాటు పడ్డారు. అదేవిధంగా
బీహార్ వాళ్ళు ఎక్కువగా మోస్ట్ కష్టం చేస్తారు, వాళ్ళంతా వ్యవసాయ కూలి పనులు చేయడము, డైరీలో పనిచేస్తారు. ఒడిశా వాళ్ళు హోటల్లో పనిచేస్తాండ్రు. పశ్చిమ బెంగాల్ వాళ్ళు మిరప తోటలో పనిచేయడానికి, వ్యవసాయ నాట్లు వేయడానికి పనిచేస్తాండ్రు. ఇంతకుముందు చెప్పిన ఇంకా ఉత్తరప్రదేశ్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, బీహార్ వాళ్ళు, గుజరాత్ వాళ్ళు ఏమేమి పనులు చేస్తారో చెప్పినాం. ఇంకో వీళ్ళందరి పోటీ వల్ల ఏం జరుగుతుందంటే హోల్సేల్ వ్యాపారాలు కూడా వీళ్ళంతా చేయడం వల్ల స్థానికంగా ఉన్న వ్యాపారులకు హోల్సేల్గా ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ స్థానిక వ్యాపారులకు నష్టం వచ్చే అవకాశం ఉన్నది. వాళ్ళు ₹1,00,000 కౌంటర్ చేస్తే మనోళ్ళు 10,000 కౌంటర్ కూడా చేయలేకపోతున్నారంట. ఇంకా రైతు కూలీలుగా వాళ్ళే ఉన్నారు, వ్యవసాయ కూలీలుగా వాళ్ళే ఉన్నారు, అడ్డమీన కూలీలుగా వాళ్ళే ఉన్నారు, గృహోపకరణ కూలీలుగా వాళ్ళే ఉన్నారు, మేస్త్రి పనులు వాళ్ళే ఉన్నారు. తెలంగాణ వాళ్ళు చేయడానికి ఏ పనులు చేయడానికి ముందుకు రాకపోవడం వల్ల ఇంకో జిల్లాలో పెరుగుతున్న వలసవాదులు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనివల్ల రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు ఉంటాయి. ఈరోజు వాళ్ళు హోల్సేల్లో తక్కువ రేట్లు ఇస్తారంటూ అనుకుంటారు. రేపు మన ఎవరైతే వ్యాపారస్తుల షాపులు మూతపడితే మోనోపోలి వస్తుంది. వాళ్ళు ₹10 వస్తువును ₹100 కొన్నా మనం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంత మన వాళ్ళ దగ్గర కూడా వస్తువులు కొనాలని ఇక్కడ వార్త. యువ వ్యాపారాలను ప్రోత్సహించాలి. స్వయం ఉపాధిని ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రుణాలు మంజూరు చేసి యువ వ్యాపారస్తులకు మద్దతుగా నిలవాలి. వ్యాపారాలు చేసుకునే విధంగా యువకులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. పెరుగుతున్న వలసవాద వ్యాపారాలతో స్థానికంగా వ్యాపారాలకు నష్టం లేకుండా చూడాలి. చిన్న వ్యాపారస్తులకు సైతం తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయాలి. దీంతో వారి వ్యాపారానికి మరింత ఆర్థిక ప్రోత్సాహం అందుతుంది. దీంతో వ్యాపారులు ముందుకు సాగించేందుకు మరింత తోడ్పాటు అందించినట్లు అవుతుంది. ఇంకా నల్లా నాగేంద్ర ప్రసాద్ ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న యువ నాయకుడు వాస్తవానికి స్థానికంగా ఉన్న వ్యాపారాలను ప్రోత్సహించాలి. యువతకు స్వయం ఉపాధి చేయించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే రుణాలు మంజూరు చేస్తే వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు. ఇంకా చాలామంది మన దగ్గర ఏం చేస్తారంటే యువకులు చిన్న చితగా వ్యాపారం అని చెప్పి చిన్న ఈ మధ్య బెల్లం చాయ్ టీ స్టాల్ పెట్టుకుంటున్నారు. పాపం ఉపాధి కోసం ఎంతో కొంత ఉపాధి లభిస్తుంది. ఇంకా పొద్దున ఈ యొక్క టిఫిన్ సెంటర్లు పెట్టుకుంటున్నారు, టీ స్టాల్ పెట్టుకుంటున్నారు, ఈవినింగ్ స్నాక్స్ పెట్టుకుంటున్నారు. ఇంకా మిరప బజ్జీలే కానీ, జ్యూస్ సెంటర్లే కానీ, సీజనల్ వ్యాపారాలే కానీ, ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టుకుంటున్నారు, చిన్న చితగా హోటళ్ళు పెట్టుకుంటున్నారు. కానీ ఇవన్నీ చేసుకుంటున్నప్పటికీ కొంత వాళ్ళకు బ్యాంకు సదుపాయం లేకపోవడం వల్ల కొంత వెనుకబడి ఉన్నారు. బాగా డబ్బులు ఉన్న కోటీశ్వర్లే పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టుకుంటున్నారు. ఈ యువకులు వ్యాపారం చేసుకోవాలంటే కనీసం 5 లక్షలు కూడా చేతులు లేని పరిస్థితి, వేరే వాళ్ళ కింద కూలి పనిచేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వమే వాళ్లకు ఇట్లాంటి వెసులుబాటు కనిపించి రుణ సదుపాయం కనిపిస్తే మన వాళ్ళు సొంతగా వ్యాపారాలు పెట్టుకుంటారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగే అవకాశాలు ఉంటాయని చెప్పి ఇక్కడ యువకులు ఆలోచన చేస్తున్నారు. ఇంకో ఈ వలసవాదం గురించి పూర్తిగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ని అందరూ ఆలోచించే విధంగా మనం ఎందుకు వ్యాపారాలు చేయొద్దు, మనం ఎందుకు అవకాశాలు అందిపుచ్చుకోవద్దని చెప్పి ఇదే నిజం పత్రికలో మిత్రుడు గుడికందుల రమేష్ రాసిన వార్త ఇది.